నేను చెప్పలేకపోతానమ్మా. నేను మాట్లాడలేను. బిడ్డను కోల్పోయిన బాధ మాకు తెలుసు, కానీ నా కొడుకుని మోసం చేసినారు. వాళ్ళ ఇంట్లో భద్రంగా ఉన్నారు. నా కొడుకుని ఈదులెట్టినారు. నా కొడుకు టార్చర్ తట్టుకోలేక నేను కాలేజీకి వెళ్ళొస్తాడు పోయి నేను ఏడు చెప్పినాను కొడుక. నేను వెళ్ళొచ్చేటప్పుడు నాయన ఇద్దరు మేడమ్మలు ఉంటారు. మేడం పేరు గుర్తు రావడం లేదు. ఒక మేడం బేగం మేడం అంట. అమ్మని పిలిపించుకుంటుంది ఎవరికి డౌట్ రాకుండా ఉండాలని. ఆవిడకి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లల చేత కూడా మాట్లాడిపించి మీ అమ్మ నిన్ను ఎలాగ పెంచిందిరా వాళ్ళకి కూడా అలాగే చెప్పని చెప్పించింది ఫస్ట్లోను. సరే ఒక తల్లిగా భావిస్తుంది, ఒక తల్లిగా బాధారుస్తుంది అనుకున్నా. కానీ నా లేని పోనీ టార్చర్ పెట్టి నా కొడుకుని ఎంత ఇబ్బంది పెడుతుంది అనుకోలేదమ్మా. అమ్మ ఫోన్లో ఉన్న ఈ ఫ్రెండ్స్కి చెప్పినాడు అమ్మా నాతో చెప్పడానికి. ఆవిడ తల్లి అంత వయసు, నన్ను ఎవరు నమ్ముతారను. నా కొడుక ఆడ బాధను మింగోయ్ నన్ను బాధ పెట్టినాడు. అలా తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు. నానే చదివారు నా కొడుకు శవమై అన్నాడు. నాయన నాకిద్దరు కొడుకులు, నాకు ఒక్క కూతురు. నా పెద్ద కొడుకు అమ్మ నీ అమ్మ 21 సంవత్సరం వచ్చింది. నా కొడుక మిమ్మల్ని చదివించుకోవడానికి నా కొడుక పడరాని పాటలు పడ్డాము. నా కొడుక తల్లి ఏం న్యాయం కోరుతున్నారు? మీరు ఇంత దుఃఖంలో ఉన్నారు, మాకు అర్థమైంది. మీ కడుపు కోత అయితే ఎవరు చేస్తారమ్మా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రప్పించండి. నా కొడుకు న్యాయం చెయ్యండి. నా కాలేజీ తరపున న్యాయం కావాలి. నా కొడుకు లాగే పిల్లడికి